వచ్చిందండి వయ్యారి. దానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. మేము ఈ స్థాయి నుంచి వచ్చామండి, ఇలా ఉన్నామండి, తిండి లేదండి, 24 గంటలు కష్టపడ్డాం. పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందరు బజార్లో ఉట్టిగా పుణ్యానికి ఎత్తుకొచ్చుకుంటారు డబ్బులు. ఆల్రెడీ వీళ్ళ కంపెనీ 4 లైసెన్సులు క్యాన్సిల్ చేసారు, గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. పరారిలో ఉన్న నందు మధుకర్ జంట కోర్ట్ నోటీస్ కి వీళ్ళు ఎక్కడైనా దొరికితే అరెస్ట్ చేసి తీసుకురావటం ఖాయం. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఒకవేళ రమానందన మధుకర్ గనక దొరకకపోతే వాళ్ళ ఫాదర్ ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటారు. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు. ఆల్రెడీ మనం చూసుకుంటే A1 కింద మధుకర్, A2 కింద నందన, A3 కింద మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు పైన కేసులు నమోదైనవి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నీ సోదంత ఎందుకు చెప్పినావు అందరికి? నీ సోది గురించి ఏం అవసరం ఫాలోవర్స్ కి? తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. సమాజంలో పెళ్ళమోడు అందరు కష్టపడే పైకి వస్తారు. ఎవరికి డబ్బులు ఉట్టిగా రావు. ఏదో నువ్వే పెద్ద ఏదో ఉద్ధరించినట్టు, నువ్వే కష్టపడ్డట్టు, నువ్వే ఈ స్థాయికి ఎదిగినట్టు చెప్పడం కాదు. జరిగేది యూట్యూబ్ల వల్లనే, వాళ్ళ చరిత్ర యూట్యూబ్ల వల్లనే, వాళ్ళ బతుకులు మొత్తం యూట్యూబ్ల వల్లనే. ఇప్పుడు ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. అంటే వీళ్ళది ఏంటంటే నాకు అర్థం కాదు. వీళ్ళు ఫాలోవర్స్ తోని పెద్దగా అవుతారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ మీద బతుకుతారు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే ఇది ఒక ఫ్యాషనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కూడా ఇప్పటి వరకు మీరు బయటికి రాలే, మరి రోజుకు 2 వీడియోలు రిలీజ్ చేసేదానివి. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. సోషల్ మీడియా వాళ్ళ మీదనేమో కేసులు పెడితేనేమో చెల్తుంది, మీ మీద కేసులు పెడితే మాత్రం ఇక్కడ చెల్లదు. బా ఒకవేళ స్పందించలేదు అనుకోండి, నాన్ వెజ్ ఎంత మంచి చేసి లాస్ట్ మూమెంట్ లో ఒక మాటతో ఎట్లా పొడగొట్టకుండా సేమ్ అట్లా అన్ఫాలో చేయండి. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. రీల్స్ చేసిన, కలయి తిరిగిన, ఆమె గొంతు విప్పిన ఫాలోవర్స్ కి పండుగ. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఒక రకమైన వాయిస్ తో ఆకట్టుకునే కాంటెంట్ తో వ్యూయర్స్ ని కట్టిపడేశారు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. అయితే తెర మీదే కాదు, తెర వెనుక కూడా ఆమె యొక్క మహానటి అంటున్నారు కొంతమంది బాధితులు. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. నందన ఫ్యామిలీపై 2 ఏళ్ల క్రితమే కేసు ఫైల్ అయిందా? ఒకవేళ ఫైల్ అయితే ఇన్ని రోజులు అది ఎందుకు బయటికి రాలేదు? మాకేం తెలుసు అండి, అమెరికాలో ఎప్పటికో ఉంటున్నారు, మీకు తెలియాలి. యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్ చుట్టూ వీసా స్కామ్ ముచ్చు మరింత బిగుసుకుంటోంది. విచారణ చేసే కొద్దీ పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఇప్పటికిప్పుడు మొదలైన స్కామ్ కాదంటున్నారు బాధితులు. 3 ఏళ్ల కిందటే మన ఇండియన్సే టార్గెట్ గా నందన అండ్ ఫ్యామిలీ COS పేరుతో భారీ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడు జరిగింది? వారం అయింది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? 2024 సెప్టెంబర్లోనే నందన, ఆమె హస్బెండ్ పై CIDలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. తీయగా మాటలు చెప్పడం, డబ్బులు రాగానే నిలువునా ముంచేయడం నందన ఫ్యామిలీ స్టైల్ అంటున్నారు బాధితులు. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. నందన హస్బెండ్ మధుకర్ బాధితులను ఎలా బురిడి కొట్టిస్తున్నాడు వినండి అంటూ ఓ బాధితుడు మధుకర్ వాయిస్ రికార్డ్ ను TV9 కు పంపాడు. ఒకసారి చూద్దామా?
వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఆఫర్ లెటర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది, అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సిఓఎస్ వస్తుంది. ఇది నేను చూడలే. సరేనండి, ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం.